మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పెన్ షేడ్స్. మనం వారం వారం ఐకూల మీద ఐకూలు ఆహ్వానించడం ఒక అంశం ఇచ్చి ఐకూ కాలేజ్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా దాని మీద వచ్చినటువంటి ఐకూల్లో ఉత్తమమైన వాటిని సెలెక్ట్ చేసి మరి అనాలిసిస్ చేయడం అనేది మీరు గమనిస్తూనే ఉన్నారు. సో ముందుగా ఏంటంటే మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అంటే, ఎందుకంటే నా అనాలిసిస్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గత వారం మనం ఇచ్చినటువంటి అంశంలోకి వెళ్దాం. గత వారం మనం ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మేఘము లేదా మేఘాలు. మరి జూటూరి షరీఫ్ గారు ఈ అంశం ఇవ్వడం జరిగింది. దీని మీద చాలామంది ఐకూ కవులు స్పందించారు. నాకు నచ్చినటువంటి బెస్ట్ ఐకూస్ని తీసుకొని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా అంటే కొన్ని ఐకులు చిన్న చిన్న సవరణ ద్వారా, అంటే బాగున్న వాటిని కొంచెం మార్పులు చేస్తే చిన్న చిన్న మార్పులతోటి అద్భుతంగా రాణిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే వాటిని కొంచెం కరెక్ట్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది. ఆఫ్ కోర్స్ యూ మే ఎంజాయ్ దిస్ వన్. మొదటగా తెల్ల మబ్బులు మా వీధి నిండా ఆవారగాళ్ళు. జూటూరి షరీఫ్ గారు రాసినటువంటి హైకో అండి. మొదటి లైన్లో తెల్ల మబ్బులు అంటూ మరి ఆకాశాన్ని, నింగిని మనకు పరిచయం చేస్తాడు కవి. తెల్ల మబ్బులు అనగానే మనకు నీలి నింగి గుర్తొస్తుంది. ఆ నీలి నింగిలో తెల్లగా ఉన్నటువంటి మబ్బులు గుర్తొస్తాయి. ఇక్కడ తెల్ల మబ్బులు ఉన్నటువంటి ఆకాశం వేసవి కాలానికి సింబాలిక్గా తీసుకోవచ్చు మనం. అంటే ఒక రకంగా తెల్ల మబ్బులు అని చెప్పడం ద్వారా ఒక ఋతువును, ఒక కాలమాన పరిస్థితిని ఇక్కడ కవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పోయిటరీ ఇక్కడ. తర్వాత రెండవ లైన్లో మా వీధి నిండా, వీధిని తీసుకొచ్చి పరిచయం చేస్తారు. మళ్ళీ వీధి మనకు విజువలైజ్ అవుతుంది. ఇక మూడవ లైన్లో ఆవారగాళ్ళు అంటారు. అంటే పనిపాట లేకుండా, మరి సమాజానికి దేనికి పనికి రాకుండా తమ యొక్క సమయాన్ని వృధా చేస్తూ వీధుల్లో జులాయిల్లా తిరిగే వాళ్ళ గురించి ఇక్కడ కవి గుర్తు చేస్తాడు. అంటే రెండు లైన్లలో యాజ్ ఎ ఫ్రేజ్ మనకు మా వీధి నిండా ఆవారగాళ్ళు అని చెబుతూ మొదటి లైన్లో తెల్ల మబ్బులతోటి జక్స్టాపోజ్ చేస్తారు కవి. అంటే కంపారిజన్ జరుగుతుంది మనకి. తెల్ల మబ్బులు కూడా అంటే పోలిక ఏమిటంటే ఇక్కడ ఆవారగాళ్ళతో సమానం. తెల్ల మబ్బుల వల్ల కూడా ప్రయోజనం లేదు మనకు, నల్ల మబ్బుల వల్లే ప్రయోజనం. ఎందుకంటే నల్ల మబ్బులు వర్షిస్తాయి, వాటి నిండా నీళ్లు ఉంటాయి. అవి వాన రూపంలో భూమికి నీటిని అందజేసి తద్వారా ప్రకృతి ఆకుపచ్చగా మొలకెత్తడానికి ఉపయోగపడతాయి. కానీ తెల్ల మబ్బుల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అవి ఊరికి ఆకాశంలో నీళ్ళు నింగిలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, గాలిస్తే వివిధ రూపాల్లోకి మారుతూ ఉంటాయి. అంటే ఆ పని లేని వాటి వల్ల, ప్రయోజనం లేని వాటి వల్ల మనకు ఒరిగేది ఏమి లేదు అని చెప్పేటి కవి ఇక్కడ ధ్వన్యాత్మకంగా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి తెల్ల మబ్బుల్ని ఆవారగాళ్లతో పోల్చడం అనేటువంటి పోలిక చాలా అద్భుతంగా ఉందండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సార్. తెల్ల మబ్బులు మా వీధి నిండా ఆవారగాళ్ళు అని అంటే ఒక రకంగా హ్యూమన్ ఆస్పెక్ట్స్లో చెప్తున్నది ఏమిటంటే పని పాట లేకుండా తిరిగే వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏమీ ప్రయోజనం లేదు. ఈ సమాజానికి కొద్ది గొప్ప మంచి జరగాలంటే శ్రమ పడే వాళ్ళ ద్వారానే, శ్రమమూర్తుల ద్వారానే, శ్రామికుల ద్వారానే, కార్మికుల ద్వారానే, కర్షకుల ద్వారానే మంచి జరుగుతుంది అని కవి మనకు ధన్యాత్మకంగా ఈ ఐకో ద్వారా పలికించారు. కాబట్టి చాలా వండర్ఫుల్ ఐకో అండి. ఐ రియల్లీ అప్రిషియేటివ్ డియర్ షరీఫ్ గారు. చాలా బాగా రాశారు. కీప్ ఇట్ అప్ సార్. ఇక మరోటి, గుంపులుగా కదిలిన నల్ల మబ్బుల నడుమ ఓ మెరుపు తీగ. నేలపూరి రత్నాజి గారు. గుంపుగా కదిలిన నల్ల మబ్బుల నడుమ ఓ మెరుపు తీగ. అంటే గుంపులుగా కదులుతున్నాయి నల్ల మబ్బులు. వర్షానికి సమాయత్తమవుతున్నటువంటి సందర్భంలో అవి అటు ఇటు హడావుడిగా తిరుగుతున్న ఒక ఆకాశం నాకు కనిపిస్తుంది. ఈ హడావుడిగా తిరుగుతున్నటువంటి నల్ల మబ్బుల మధ్య హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. అంటే ఈ నల్ల మబ్బులు హడావుడిగా తిరగటం అంటే వాటి మధ్య వేగం పుంజుకుంటాయి. వేగంతో అవి ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు మనకు మెరుపు మెరుస్తుంది. అది ప్రాకృతికంగా, సైంటిఫిక్గా మనకు జరిగేటువంటి అంశం. కానీ ఇక్కడ పూర్తిగా ధ్వని కూడా మనం హ్యూమన్ ఆస్పెక్ట్స్లో తీసుకున్నప్పుడు గుంపుగా కదిలిన నల్ల మబ్బుల నడుమ అన్నప్పుడు అఫ్కోర్స్ మరి వ్యక్తులకు ఆపాదించుకున్నప్పుడు నల్లగా ఉన్నటువంటి అనేక మంది స్త్రీమూర్తులు, లేకపోతే వాళ్ళ మధ్య ఒక మెరుపు తీగ లాంటి ఒక సౌందర్యవతి ప్రత్యక్షం కావటం అనేది కూడా మనం తీసుకోవచ్చు. అట్లాగే కాకుండా కాంప్లెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అనేది కలర్ డిస్క్రిమినేషన్ కాకుండా కూడా సౌందర్యం అనేది అంటే మనసుకు సంబంధించినటువంటిది. అంటే ఇక్కడ మన గుంపుగా కదిలిన నల్ల మబ్బుల నడుమ అంటే మానసిక సౌందర్యం లేని అనేక మానవ సమూహాల మధ్య మరి మానసిక సౌందర్యంతో విలసిల్లే వాళ్ళు మెరుపు తీగతో కంపేర్ చేయటం, పోలిక చేసి చెప్పడం అని కూడా నాకు అనిపించింది. బట్ ఏదేమైనా ద బ్యూటీ ఆఫ్
ద క్లౌడ్స్ అనేది చెప్పటం. అంటే వాతావరణ చిత్రణ ఇక్కడ కవి చేశాడు మనకి. గుంపుగా కదులుతున్న నల్ల మబ్బులతో మధ్యలో ఒక మెరుపు తీగ అంటే మెరుపు మెరిసింది అని చెప్పడం కవి భావన కావచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ కూడా మనకు ద బ్యూటీ ఆఫ్ హైకు అనేది బ్యూటిఫుల్గా పోర్ట్రే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అ గ్రేట్నెస్ అండ్ దట్ ఈస్ అ రియలిస్టిక్ సినారియో ఆఫ్ హైకుగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఎనీహౌ, గుంపుగా కదిలిన నల్ల మబ్బుల నడుమ ఓ మెరుపు తీగ, మీ హైకు కూడా మెరుపు తీగలాగా అలరించింది నేలపూరి రత్నాజీ గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, కీప్ ఇట్ అప్ సార్. ఇక మరొకటి, గుండె బరువు దించుకుంది మేఘం గాలి ఓదార్పుతో. అరవింద్ గారు రాసినటువంటి హైకు చిన్న మార్పులతోటి ఇలా చేయడం జరిగింది. గుండె బరువు దించుకుంది మేఘం అంటే మొదటి లైన్ల ద్వారా మనకు కవి ఏం చెప్తాడంటే గుండె బరువును దించుకుందట మేఘం. ఇక మూడవ లైన్లో గాలి ఓదార్పుతో అంటాడు. ఈ గాలి ఓదార్పు అని చెప్పడం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే గాలి మేఘాన్ని ఓదార్చింది, అంటే నల్ల మేఘాన్ని ఓదార్చింది. అంటే ఇక్కడ సైంటిఫిక్గా జరిగేటువంటి అంశం ఏంటంటే, గాలి నల్ల మేఘాన్ని తాకినప్పుడు అది చల్లబడిపోయి వర్ష రూపం దాల్స్తుంది. ఆ రకంగా నిండు గర్భిణిలా భారంగా ఉన్నటువంటి వర్షం కాస్త మరి బిడ్డను ప్రసవించినట్టు వానను ప్రసవిస్తుందని చెప్పుకునేటువంటి ఒక పొయిటిక్ సినారీ అయితే, మరొకటి ఏమిటంటే ఈ నల్లగా భారంగా కదులుతున్నటువంటి మేఘాన్ని అది గుండె బరువుతో కదులుతున్నట్టుగా ఊహించాడు కవి. దట్ ఈస్ ద కవి సమయం అండి. చాలా బ్యూటిఫుల్ సినారీ ఆఫ్ నేచర్ తీసుకున్నాడు ఇక్కడ కవి. గాలి ఓదార్పు అనడం బాగుంది. గాలి మరి గుండె బరువుతో భారంగా కదులుతున్నటువంటి ఆ నల్లని మేఘాన్ని ఓదార్చిందట. ఓదార్చడం అంటే ఇక్కడ అది తను భుజం తట్టి ఓదార్చడం, అంటే భుజం తట్టడం అంటే ఇక్కడ తాకటం. అంటే ఒక ప్రాకృతిక చిత్రాన్ని ఒక బ్యూటిఫుల్ సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ తోటి ఒక హ్యూమన్ ఆస్పెక్ట్ని, ఒక మానవ స్వాభావిక లక్షణాన్ని ఆపాదించడం వల్ల దిస్ హైకు హ్యాస్ గాట్ వెయిట్ అనమాట. దీనికి వెయిట్ వచ్చిందండి. కాబట్టి గుండె బరువు దించుకుంది మేఘం గాలి ఓదార్పుతో అనేది చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే అయింది సార్. ఐ కీప్ ఇట్ అప్ రియల్లీ అరవింద్ గారు. సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ which has been emerged by your brain, mind. So super sir, I really appreciate it. Keep it up. ఇక మరొకటి, కురవని మేఘాలన్నీ లోలోనే దాచుకుంది కుండపోతగున. తిప్పాన హరిరెడ్డి గారు మొదటి లైన్లో అంటారు కురవని మేఘాలన్నీ, రెండవ లైన్లో అంటారు లోలోనే దాచుకుంది అంటారు. చూడండి, మొదటి లైన్లో కురవని మేఘాలన్నీ అన్నప్పుడు మనకు మేఘాలు మనకు కనబడతాయి, ఒక ప్రతిబింబంగా, ఒక పదచిత్రంగా కనబడతాయి. రెండవ లైన్లో మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లోలోనే దాచుకుంది అంటే ఎవరు దాచుకున్నారు ఆ కురవని మేఘాలని, ఆ కురవని మేఘాలు ఏమిటి అనేది మరోసారి మనం ఆలోచనలు పడిపోతాం. మళ్ళీ ఆ రెండు లైన్లను మనం రీరీడ్ చేస్తాం. కురవని మేఘాలన్నీ లోలోనే దాచుకుంది అన్నప్పుడు కురవాల్సినటువంటి మేఘాలు కానీ అవి కురవకుండా అట్లాగే నిలబడిపోయాయి, వాటి నుంచి వానేది ఉద్భవించడం లేదు అని చెప్తే, ఇక్కడ లోలోనే దాచుకుంది అని చెప్పేసి ఒక న్యూటర్ జెండర్ కానీ ఫెమినైన్ జెండర్ అంటే పదాల్లో కూడా మన జాగ్రత్త. దాచుకుంది అన్నప్పుడు ఇట్ రిప్రజెంట్స్ ఫెమినైన్ జెండర్ అండి. అన్నప్పుడు ఒక స్త్రీమూర్తి మనకు కదలాడుతుంది. ఒక స్త్రీమూర్తి దాచుకుంది అనే పదంతో ఒక స్త్రీమూర్తిని మనం ఊహించుకున్నప్పుడు, ఇక కురవని మేఘాలు అన్నప్పుడు మళ్ళీ వాటి నుంచి ఇంకో ధ్వని మనకు కనబడుతుంది. అదేమిటంటే కళ్ళు అని. అంటే ఒక స్త్రీమూర్తి కురవని మేఘాల్లా ఉన్నటువంటి తన కళ్ళను, అంటే ఏడొచ్చే అంత దుఃఖం లోపల ఉన్నప్పటికీ కూడా ఏడవలేని ఒక నిస్సహాయతలో కూడా తను ఉండిపోయింది అని చెప్పడం. మరి ఆ మేఘాలన్నీ కూడా అంటే ప్రతి మేఘం ఒక బాధకు పర్యాయపదంగా ఊహించుకున్నప్పుడు ఎన్నో బాధలకు సింబాలిక్గా చెప్పబడినటువంటి ఆ మేఘాలు ఒకదానికొకటి లోపలే ఆ దుఃఖాన్ని అణచివేసుకున్నప్పుడు మూడవ లైన్లో కుండపోతాగున అంటారు. అంటే ఆ దుఃఖాన్ని అణచివేసుకుంటూ బిగబట్టుకుంటూ ఒకానొక సమయంలో ఆ మేఘాలన్నీ కూడా కురవాల్సిన మేఘాలన్నీ కూడా తుఫాను రూపం దాల్చి మరి ఒక పెద్ద జడివానలాగా కురిసే ప్రమాదం ఉంటుంది. అది కుండపోత వానగా మారే అవకాశం ఉంటుంది. మరి ఆ కుండపోత వానగా మారే దశకు చేరుకున్నటువంటి మేఘాల్ని మరి ఆ కుండపోత వర్షాన్ని ఆపడం ఎవరు తరమవుతుంది అని క్వశ్చన్ చేస్తూ మనల్ని ఆలోచనలో పడేస్తాడు కవి ఇక్కడ. అంటే దుఃఖం కూడా అంతే. అంటే ప్రాకృతికంగా అది మేఘాలు వర్షమే అని కాకుండా ఒక స్త్రీమూర్తి యొక్క దుఃఖాన్ని, ఏడవలేని నిస్సహాయతను కూడా లోపల ఎంత అణచివేసుకున్నా ఏదో ఒకసారి అది జడివానలా బయటకు రిలీజ్ అవ్వాల్సిందే ఆ దుఃఖం, ఆ కన్నీళ్ళు.
మరి అది కుండపోతలా మారిన తర్వాత దాన్ని ఆపడం ఎవరి తరం అవుతుంది? గుండె పగులుతుంది, దుఃఖం పెళ్ళుబుకుతుంది, అది ఒక జడివానులా తుఫానులా విజృంభించి ఈ నేలపై కురుస్తుంది. అంటే ఒక స్త్రీమూర్తి యొక్క బాధను ధ్వన్యాత్మకంగా మరి మేఘము వర్షము అని చెప్పటం, లోలోను దాచుకోవటం ద్వారా తన యొక్క నిస్సహాయతను తెలియజేయటం, ఈ రకమైనటువంటి ఒక బ్యూటీ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ వర్డ్స్. అంటే దిస్ హైకూస్ బ్యూటీ ఇట్ ఈస్ లయింగ్ ఇన్ ద సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ అండి. సో క్లెవర్లీ ద పోయిట్ హ్యాస్ ప్లేడ్ విత్ ద వర్డ్స్ అనేది చెప్పడానికి ఇది బెస్ట్ పోయిటరీ, బెస్ట్ హైకూగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ యువర్ బెస్ట్ సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ ఫర్ పోర్ట్రేయింగ్ ద బెస్ట్ న్యాచురల్ సినారియో అండ్ అట్ ది సేమ్ టైమ్ హ్యూమన్ ఆస్పెక్ట్స్ సినారియో అండి. బ్యూటిఫుల్ హరిరెడ్డి గారు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సార్. బ్యూటిఫుల్ పోయం, సచ్ ఎ బ్యూటిఫుల్ పోయం. కీప్ ఇట్ అప్ సార్. ఇక మరొకటి, మేఘాలు చూడ్డానికి వచ్చాయి, మ్యాచ్ ఆగిపోయింది. భాస్కర్ బాబు గారు మొదటి లైన్లో మేఘాలు అని సింపుల్గా మేఘాలని పరిచయం చేస్తారు, రెండవ లైన్లో చూడ్డానికి వచ్చాయి అంటారు. ఇది ఇక్కడ నావెల్టీ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ నావెల్టీ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ ప్రొజెక్టెడ్ ఇన్ దీస్ 2 లైన్స్ అండి. మేఘాలు చూడ్డానికి రావటం అనేది చాలా అద్భుతమైనటువంటి ఊహ. ఇక మూడవ లైన్లో మ్యాచ్ ఆగిపోయింది. మేఘాలు చూడడానికి వస్తే ఇంకేముంది? మేఘాలు రావటం అంటే ఇక్కడ వర్షించే మేఘాలు మరి భూమికి దగ్గరగా రావటం అంటే ఇక వాన రూపంలో దగ్గరగా రావటం. మన మేఘాలు వర్షించడం అనేది, వాన అనేది మేఘాల లక్షణమైనప్పుడు మన మేఘాలే మ్యాచ్ను చూడడానికి వచ్చాయంటే చూడండి. ద ఇంట్రెస్ట్ ఆన్ క్రికెట్ మ్యాచ్, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం మన సమాజంలో మన చుట్టూ జరుగుతున్న ఒక అద్భుతమైనటువంటి ఐపీఎల్ మ్యాచ్ మీద గొప్పగా ఊహించాడు ఈ కవి. మనందరం ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుకుంటాం. చాలామంది ప్రజలందరూ కూడా మరి ఆ టీవీలోకి అతుకుపోయారు. ఐపీఎల్ మ్యాచ్ని చాలా అద్భుతంగా వాచ్ చేస్తూ ఉంటాం. ఆ ఇంట్రెస్ట్ని మేఘాలకు ఆపాదించి చెప్పడం చాలా గొప్పగా ఉందండి. మేఘాలు చూడడానికి రావడం అనేది చాలా గొప్ప ఊహ. అసలు ఇట్ హ్యాస్ బీన్ హైలైటెడ్ లైక్ ఎనీథింగ్ అండి. సో రియల్లీ ఐ అప్రిషియేట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ థాట్ అండి. రియల్లీ మ్యాచ్ ఆగిపోయిందని ఊహించడం చాలా గొప్పగా ఉంది. సో దీన్ని నేను అసలు ఐపీఎల్ మ్యాచ్ అని చెప్పకుండా మ్యాచ్ ఆగిపోయిందంటే మనకు డెఫినెట్గా ఐపీఎల్ మ్యాచే గుర్తొస్తుంది. కాబట్టి మీరు రాసిన ఐపీఎల్ అనేటువంటి పదాన్ని తొలగించి నేను మ్యాచ్ ఆగిపోయిందని చెప్పాను. అఫ్కోర్స్ ఇన్ దట్ ప్లేస్ ఇది ఎవర్ హిట్టింగ్ హైకుగా నిలిచిపోతుందండి మీరు మ్యాచ్ ఆగిపోయిందని రాసినప్పుడు. ఎందుకంటే ఆ సమయానికి ఏ మ్యాచ్ జరుగుతున్నా ఆ మ్యాచెస్ అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అంటే ఇట్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ ఇట్స్ హొరైజన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనమాట. అందుకని దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రియల్ హైకు. ఎందుకంటే హైకు హ్యాస్ టు గివ్ స్పేస్ ఫర్ ద రీడర్ ఫర్ మేకింగ్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్. ఆ పాఠకుడు హైకులో మిగిలినటువంటి ఖాళీని పూరించుకునేటువంటి అవకాశం పాఠకుడికి ఉండాలి. అందుకే ఆ ఖాళీని విశాలం చేయడం కోసం మ్యాచ్ ఆగిపోయిందని నేను చేశాను. ఐపీఎల్ తీసేసి మ్యాచ్ ఆగిపోయిందన్నా ఐపీఎల్ గుర్తొస్తుంది, మరో మ్యాచ్ అయినా గుర్తుంచుకునే అవకాశం ఉంది. కాబట్టి సచ్ ఎ బ్యూటిఫుల్ హైకు సార్. మేఘాలు చూడడానికి వచ్చాయి, మ్యాచ్ ఆగిపోయింది. సూపర్. అద్భుతమైనటువంటి విజువలైజేషన్ అండ్ ధ్వని ఈ హైకులో చాలా గొప్పగా పలికాయి. ఐ రియల్లీ వన్స్ అగైన్ అప్రిషియేటివ్ భాస్కర్ బాబు గారు. సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్ అండి. వండర్ఫుల్. ఇక మరొకటి, నెమలి నాట్యం, ఆనంద బాష్పాలు రాల్చుతూ నల్ల మబ్బులు, కంచి రవికుమార్ గారు అంటారు. నెమలి నాట్యం అని మొదటి లైన్లో నెమలి నాట్యాన్ని మనకు ఎస్టాబ్లిష్ చేశారు. బ్యూటిఫుల్ విజువలైజేషన్ ముందే ఇంట్రడ్యూస్ చేశాడు కవి ఇక్కడ. ఇక రెండవ లైన్లో ఆనంద బాష్పాలు రాల్చుతూ అంటే ఇట్స్ ప్రజెంట్ కంటిన్యూషన్ అంటే కంటిన్యూ అవుతుంది. అంటే మనకు యాక్చువల్గా హైకు రిక్వైర్డ్స్ ద ప్రజెంట్ మూమెంట్. అంటే ప్రజెంట్ మూమెంట్ని క్యాప్చర్ చేయడం అనేది హైకు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఆ క్షణికత్వం అంటారే దాన్ని క్యాప్చర్ చేయడం, లైక్ ఏ స్నాప్ షాట్. కాబట్టి ఆనంద బాష్పాలు రాల్చుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యం మన ముందులో అలా కదిలిపోతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అందుకని రాల్చుతూ అని ప్రజెంట్ కంటిన్యూస్ చెప్తే బాగుంటుందని చెప్పేసి రాల్చుతూ అని అనటం బాగుంది అని నాకు అనిపించింది. ఆనంద బాష్పాలు రాల్చుతూ మూడో లైన్లో నల్ల మబ్బులు అంటారు కవి. నల్ల మబ్బులు ఆనంద బాష్పాలు రాల్స్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడండి వాన గురించి. ఎంత గొప్ప ఊహ. వాట్ ఏ బ్యూటీ ఆఫ్ థాట్ అండి, జనరేటెడ్ ఫ్రమ్ యువర్ మైండ్. కంచి రవికుమార్ గారు. సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్ అండి. అంటే నల్ల మబ్బులు ఆనంద బాష్పాలు రాల్స్తున్నాయని చూపించడం, వానను ఆ రకంగా పోర్ట్రే చేయటం, బ్యూటిఫుల్ విజువలైజేషన్లో చెప్పడం, అది గొప్ప ధ్వని ఈ హైకులో. అట్లాగే దాన్ని నెమలి నాట్యంతో జక్స్టాపోజ్ చెప్పడం ఇంకా అద్భుతంగా ఉంది. అంటే నెమలి నాట్యం చేస్తుంది. మబ్బులు ముసిరిన ఆకాశాన్ని చూసి నెమలి ఆనందంతో నాట్యం చేస్తుందట. మరి ఆ నెమలి నాట్యం, మబ్బులు ముసిరిన ఆకాశాన్ని చూసి ఆనంద పులికితే ఈ నెమలి నాట్యం చేస్తుంటే, ఆ నెమలి నాట్యాన్నే చూసినటువంటి నల్ల మబ్బులు
ఆనందంతో ఉప్పొంగిపోయి అవి ఆనంద బాష్పాలు రాల్చాయట. అంటే ఆ నన్నబొబ్బులు కాసేపటి తర్వాత వర్ష రూపం దాల్చాయని. సచ్ ఎ బ్యూటిఫుల్ నేచర్ అండి, అండ్ విత్ బ్యూటిఫుల్ సెలక్షన్ ఆఫ్ వర్డ్స్. What a philosophy and what a philosophical tone and what a beauty of nature has been beautifully portrayed in this haiku andi. Hats off to your selection of words, Kanchi Ravikumar garu. Such a beautiful haiku. Nemali Natyam. Ananda Bhashpalu Ralstu Nalla Mabbulu. Wonderful andi. Keep it up. I really appreciate you. ఇక మరొకటి, శ్రావణ మేఘాలు మా అమ్మాయి కళ్ళ నిండా ప్రేమ విఫలం. దేవికా రత్నాకర్. శ్రావణ మేఘాలను మొదటి లైన్లో పరిచయం చేసి మనకి మా అమ్మాయి కళ్ళ నిండా అని రెండవ లైన్లో చెప్తారు. అంటే మా అమ్మాయి కళ్ళ నిండా శ్రావణ మేఘాలు ఉన్నాయని ఒక ఆలోచనకి మనకు షీ హ్యాస్ డ్రివెన్ టువర్డ్స్ ద వెరీ బ్యూటీ థాట్ ఆఫ్ ఏ గర్ల్. ఆ అమ్మాయి నిండా శ్రావణ మేఘాలు ఉన్నాయట. ఎందుకంటే మూడవ లైన్లో ఆ మిస్టరీ, మొదటి లైన్లో క్రియేట్ అయిన మిస్టరీ రివీల్ చేస్తూ ప్రేమ విఫలం ఉంటారు. మా అమ్మాయి ప్రేమలో విఫలమైంది కాబట్టి ఆమె కళ్ళు ఇప్పుడు శ్రావణ మేఘాలు అయ్యాయి. అంటే ఇక్కడ వర్షిస్తున్న మేఘాలుగా ఉన్నాయి. శ్రావణ మేఘాలు అంటే సింబాలిక్గా వర్షానికి సూచనలు. ఇక్కడ వర్షం అంటే మళ్ళీ సింబలైజ్ చేశారు కవయిత్రి గారు. అంటే అది దుఃఖానికి, ఏడుపుకు సంకేతం. అంటే ప్రేమ విఫలమైంది కాబట్టి దానికి సంకేతంగా మా అమ్మాయి విషాదములో మునిగిపోయింది. ఆమె కళ్ళ నిండా శ్రావణ మేఘాలు వచ్చి చేరాయి. అంటే ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. అంటే ఆమె కళ్ళు దుఃఖంతో కన్నీళ్లను కురుస్తున్నాయి అని చెప్పడం. ఒక విషాదాన్ని బ్యూటిఫుల్గా ప్రకృతితో కంపేర్ చేసి చెప్పడం చాలా అద్భుతమైనటువంటి క్యాప్చరింగ్ ద మూమెంట్ క్యాప్చర్ అనేది బ్యూటిఫుల్గా ఎలివేట్ అయింది మేడం దీంట్లో. శ్రావణ మేఘాలు మా అమ్మాయి కళ్ళ నిండా ప్రేమ విఫలం. సూపర్. ప్రేమలో విఫలమైన అమ్మాయి ఈ బాధతో ఏడుస్తున్నటువంటి సన్నివేశాన్ని మరి బ్యూటిఫుల్గా శ్రావణ మేఘాలు అని చెప్పడం ద్వారా చాలా అద్భుతంగా పోర్ట్రే చేశారండి. You succeeded in writing this haiku, madam. Wonderful it is. I really appreciate you, Devika Ratnakar garu. Keep it up. Such a beautiful poem. సో ఇదండి ఈ వారం నాకు నచ్చినటువంటి హైకులు, వాటి మీద విశ్లేషణ. మరి ఈ విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోను మీరు మొదటి నుంచి చివరి దాకా చూడండి, ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్. అట్లాగే మీ గ్రూపుల్లో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ చిత్తలూరి Pen Shades. Love you.